తూత్తుకుడి చెన్నై నుంచి తూత్తుకుడి పోవాలంటే 340 కిలోమీటర్లు. ఎస్పీ రమేష్ బాబు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ భారతదేశం మొత్తం మీద అమల్లోకి వచ్చేసింది. ఇది దాదాపుగా జూన్ 6 వరకు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఈ జూన్ 6 లోపు వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రభుత్వం వారు ఐడెంటిఫై చేసిన కొన్ని సెన్సిటివ్ కమాడిటీస్లో ముఖ్యంగా వ్యాపారస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఈ పత్రికాముఖంగా వ్యాపారస్తులందరికీ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైనా సరే కొనుగోలుదారులు కూపన్లు కానీ తీసుకొని వస్తే దయచేసి అటువంటి ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరు వ్యాపారస్తులకి కూపన్లు రాజకీయ పార్టీల వాళ్ళ ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కూపన్లు ఇస్తున్నారని తెలిసింది. ఇటువంటి కూపన్లు తీసుకొని వచ్చి ఎవరైనా వస్తువులు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ కూపన్లని ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించవద్దు. అటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రిజెక్ట్ చేయమని చెప్పి కోరుతున్నాము. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేకమైన బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో. దీనిలో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇంక్లూడ్ చేశారు. గతంలో పోలీసు, రెవెన్యూ ఇట్లాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉండేది. ఇప్పుడు ఫస్ట్ టైము జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ వింగ్లో చేసినందువల్ల వీళ్ళు ఎక్కువగా ఇటువంటి ట్రాన్సాక్షన్స్ మీద దృష్టి పెడుతున్నారు. పెట్రోల్ బంకులతో సహా అండి. పెట్రోల్ బంకులు కూడా ఏమవుతున్నారంటే ఈ ర్యాలీలప్పుడు కోమలు ఇచ్చి పెట్రోల్ పెట్టించుకోమని చెప్తున్నారు. ఇటువంటి సందర్భంలో సేల్ విపరీతంగా పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మార్చిలో ఉన్న సేల్కి ఈ మార్చిలో ఉన్న సేల్కి కంపేర్ చేయడం జరుగుతుంది. సో సర్జ్ కానీ విపరీతంగా కానీ ఉన్నట్టయితే, అంటే గ్యాప్ గతంలో 1 కోటి రూపాయలు జరిగి ఈసారి 10 కోట్లు 20 కోట్లు కానటువంటి ట్రాన్సాక్షన్ జరిగితే ఈ వ్యాపార సంస్థల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో భాగంగా ఈ బృందాలు తనిఖీ చేయడం జరుగుతుంది. దీనిలో గతంలో మనకు ఏదైనా జిఎస్టీలో కానీ వస్తువులు పట్టుబడితే ట్యాక్స్ పెనాల్టీ విధించి వదిలేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడున్న ఈ ఎంసీసీ వల్ల ఖచ్చితంగా దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. తిరిగి ఆ వస్తువుల్ని వెనక్కి ఇవ్వడం జరగదు. సీజ్ చేసిన వస్తువులు ఎలక్షన్స్ అయిన తర్వాత దానికి మళ్ళీ ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేసి ఎలా రిలీజ్ చేయాలనేది దానికి మళ్ళీ మొడాలిటీస్ అన్ని ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వారు ఐడెంటిఫై చేసిన కొన్ని ముఖ్యమైన వస్తువులు నేను చదివినిపిస్తాను. కుంకుమ బరిణెలు, బంగారు నగలు అంటే గజ్జలు, ముక్కు పుడకలు, కమ్మలు ఇట్లాంటి చిన్న చిన్న బంగారు ఆభరణాలు, హోమ్ అప్లయన్సెస్, అల్యూమినియం యుటెన్సిల్స్, బెడ్షీట్స్, రెడీమేడ్ దుస్తులు, ఈ టవల్స్, స్కూల్ బ్యాగ్స్, కుట్టు మిషన్లు, ఎలక్ట్రిక్ సామాన్లు, టాయ్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ట్రావెలింగ్ బ్యాగ్స్, సూట్ కేసెస్, గొడుగులు, సైకిళ్ళు, బైకులు, సీలింగ్ ఫ్యాన్లు, కాస్మెటిక్స్, క్రికెట్ కిట్స్, ముఖ్యంగా క్రికెట్ కిట్స్ మీద కూడా ఎక్కువ విజిలెన్స్ ఉన్నది. అలాగే జిమ్ ఎక్విప్మెంట్, వాల్ క్లాక్స్, మిక్సర్స్, గ్రైండర్స్, మొబైల్ ఫోన్లు, కుక్కర్లు, స్టవ్లు, శారీస్, హాట్ బాక్సెస్, ఈ వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వం వాళ్ళు ఇటు టెంటేటివ్గా ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే ఎక్కువగా ఈ రాజకీయ పార్టీలు ఈ వ్యాపారస్తులు టార్గెట్ చేస్తారని చెప్పి చేస్తున్నారు. దీని మీద ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని చెప్పి కొన్ని టీమ్స్ని తయారు చేశారు. ఇర్రెగ్యులర్ ట్రాఫిక్ టీమ్స్తో మరియు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్తో మరియు ఫ్లయింగ్ స్క్వాడ్స్తో కలిపి వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ టీం లాగా పనిచేస్తూ ఈ పైన చెప్పిన వ్యాపార సంస్థల తాలూకు ఎక్కడైనా సందేహంగా ఉండే ట్రాన్సాక్షన్స్ ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే 3 నెలల పాటు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ వ్యాపార సంస్థకు ఉన్న క్రెడిబిలిటీని పోగొట్టుకోకుండా మీరందరూ సక్రమంగా వ్యాపారం చేయాలని చెప్పి కోరుకుంటూ, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మా చైర్మన్ గారు 24 గంటలు రంగానాయుడు గారు అందుబాటులో ఉంటారు. వారి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ వ్యాపార సంస్థకు సంబంధించి ఈ 3 నెలల్లో మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే మా చైర్మన్ గారిని సంప్రదిస్తే ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము సంబంధిత అధికారులతో మాట్లాడి ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ లోబడి కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ రెస్క్యూ ఆపరేషన్కి మేము వస్తామని చెప్పి ఏసీసీ తరఫున అందరికీ తెలియజేస్తూ మా చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా. ఈరోజు వరి కోతలు, అలాగే ఆ కోసినటువంటి పంటని రైస్ మిల్లర్స్
మన నెల్లూరు జిల్లా వాళ్ళే కాబట్టి ఇతర జిల్లా వాళ్ళు కూడా కొనుగోలు చేస్తున్నారు. దీంట్లో రమారమి 50% క్రాప్ ఇప్పటివరకు వెళ్ళిపోయింది. ఇంకా రానున్న రోజులు ఇప్పుడు ఈ వచ్చే క్రాప్ మన జిల్లాలో మొదటి నుంచి కూడా మే ఫస్ట్ వీక్ వరకు వస్తుంది. అంటే ఏప్రిల్ మొత్తం కూడా జరుగుతూనే ఉంటాయి క్రాప్స్. వివిధ రకాల మండలాలు వెనక్కి వాటర్ ఇచ్చినటువంటి ఏరియాలో లాస్ట్ బాయిల్ రకాలు కూడా వస్తాయి. ఉదయగిరి ఆ ఏరియాలో కూడా చిన్నగా. మరి అటువంటి రైతులకి మేము చెప్పేది, రైతులకు కానీ మా వ్యాపారస్తులకు కానీ మీ ద్వారా ఏం పంపిస్తున్నామంటే, జిల్లా అధికారి ఇచ్చే సమాచారం, రైతుకి చెల్లించాల్సినటువంటి ఏదైనా నగదు ఉంటే సదరు నగదుకి రైతు ఓచర్ ద్వారా తెలియపరచాలి. ఏ తేదీని కొన్నారు, ఎంత కొన్నారు, ఆ రైతుకి ఇచ్చిన అడ్వాన్స్ ఏమైనా ఉంటే దాన్ని మినహాయించి కింద బ్యాలెన్స్ వేసి సంతకం చేసి ప్రాసెస్ చంపేసి ఇవ్వాలి. ఎక్కడైనా ఆ డబ్బులు పట్టుకున్నప్పుడు, తనిఖీ అధికారులు పట్టుకున్నప్పుడు మిల్లరు నేరుగా స్వయంగా వచ్చి ఆ రోజు బ్యాంక్ డ్రా చేసినటువంటి ఓచర్లు కానీ, లేదా ఆయన ఎక్కడి నుంచి అయినటువంటి వచ్చిన డబ్బు వివరం పూర్తిగా కూడా మన కలెక్టర్ ఆఫీసు తీసుకొని వచ్చి దాన్ని ఆ కౌంటర్ చేసి చూపిస్తే వాటిని నిజ నిర్ధారణ చేసి పరిశీలించి పంపిస్తారు. వీటిలో ఏమైనా ఇబ్బంది జరిగితే మా నెల్లూరు జిల్లా రైస్ మిల్ ఇండస్ట్రీ కానీ రైతుల తరఫున కానీ మాకు తెలియజేస్తే సంబంధిత అధికారులు దాన్ని దృష్టి తీసుకెళ్ళి అది నిజంగా కానీ రైతుకు చెందాల్సిన డబ్బు, రైతుకు సంబంధించిన డబ్బు అయితే అధికారులతో మాట్లాడిపిస్తూ జరుగుతుంది. ఇది ఈ సౌలభ్యాన్ని రైతులు కానీ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతాము సార్. ఓకే. 9407 సార్ 9849 సార్ 9849 అది 9849576708 డబ్బులు వాడేవాళ్ళం ఆ నెంబరు. ఇంకోసారి చెప్పండి. 9849576708. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పరచడంలో తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఎలక్షన్లు ప్రభావం అనేది సజావుగా జరగడానికి ఎలక్షన్ కమిటీ కొన్ని నిబంధనలు, నియమాలను జారీ చేసింది. దాంట్లో భాగంగా ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఏ ప్రలోభాలకి ప్రజలను లొంగ తీసుకోకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎటువంటి ప్రలోభాలకి ప్రజల్ని లొంగ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ సోర్సెస్ అన్నిటినీ కట్ చేసే విధంగా గవర్నమెంట్ ఈసారి మాత్రమే కొత్త నిబంధనల్ని నాట్ ఓన్లీ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ స్టేట్, ఎంటైర్ కంట్రీ మొత్తం దేశవ్యాప్తంగా ఈ రూల్ని ఈసారి నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నిబంధన ఏమిటంటే, బల్క్ ఆర్డర్స్ ఎవరు కూడా, అంటే ఏ రూపంలో కూడా ప్రజలకి డబ్బు కానీ, వస్తు రూపేణా కానీ, ఇంకేదన్నా సర్వీసెస్ కానీ ఇట్లా ప్రలోభాలకి లొంగ తీసుకొని ఓట్లు అడగకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కట్టుదిట్టాలన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలి. వ్యాపారస్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా ఇవి ఎక్కడి నుంచి ప్రొడక్షన్ తయారైన దగ్గర నుంచి చివరికి కస్టమర్కి చేరే వరకు కూడా వారి విజన్ బాగా డీప్గా విజిలెన్స్ టీములను పెట్టి ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా కూడా సో ఈ కట్టుదిట్టాన్ని అమలుపరచడం జరిగింది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి సూచనలో ఒక బల్క్ ఆర్డర్ వచ్చిందంటే ఒక వ్యాపారస్తులు వారు అవతల పర్చేస్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే, ఈరోజు మాకు ఫంక్షన్ ఉంది కాబట్టి ఒక 100 వస్తువులు కావాలి అని అడుగుతారు. దానికి ఒక ఇన్విటేషను, ఒక కార్యక్రమం ప్రూఫ్ తీసుకోకుండా మీరు ఆ 100 వస్తువులు కూడా ఇవ్వకూడదు. ఈ 3 నెలలు మీరు ఏదన్నా ఒక వోచరు, మీరు దీన్ని ఈ వస్తువు మీ దగ్గర కొన్న వస్తువుని ప్రచారానికి వాడినట్టుగా తెలిసిందంటే మిమ్మల్ని మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరచడానికి ఈరోజు అక్కడ జరిగినటువంటి సమావేశం. సో దాంట్లో భాగంగా ఎవరు కూడా బల్క్ ఆర్డర్స్ని తొందరపడి ఎవరు ఒప్పుకోవద్దు. ఏదైనా ట్రాన్స్పోర్ట్లో మీకు ఏదైనా పెద్ద పార్సిల్స్ వచ్చినా దానికి సరిపడేటువంటి వే బిల్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రూఫ్లు కానీ లేకుండా అవి జరగడం జరిగితే దాన్ని కూడా సీజ్ చేస్తారు. కాబట్టి దయవుంచి వ్యాపారస్తులందరూ కూడా ఎలక్షన్ల నిబంధనలను పాటించేందుకు గాను దాని చర్యలను అతిక్రమిస్తే తీవ్రంగా వారిని శిక్షిస్తారు. అదేవిధంగా వారు ఆ సరుకుని వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత రిలీజింగ్ కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ల తర్వాత వేసిన తర్వాత ఆ రిలీజింగ్ కమిటీ ఏది తీర్మానిస్తే దాన్ని కోర్టుకు పెట్టి అప్పుడే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ వ్యాపారస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్, అదర్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా
విజిలెన్స్లని అన్ని చెకింగ్లు చేసిన తర్వాత అంటే ఓన్లీ ఈ వస్తువుల గురించే కాకుండా దీని ద్వారా ఉత్తరోత్తర మిగతా ఆస్తుల వివరాలన్నీ కూడా అడిగి పూర్తి వెరిఫికేషన్ అన్నిటికీ చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించుకోవాలని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలియపరుస్తుంది. ముఖ్యంగా ఇటువంటి విషయంలో ఏదైనా డౌట్లు ఉన్నా, ఒకవేళ సహాయ సహకారం కావాలన్నా చైర్మన్ గారు అందుబాటులో ఉంటారు. చైర్మన్ గారితో పాటు మేము అందరూ కూడా అందుబాటులో ఉంటాం. కాబట్టి సేవలను వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నా ఫోన్ నెంబర్ 93 99 99 99 90. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.